2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం మేడం. నమస్తే అండి. మేడం, భగవద్గీత చాలా మంది చదువుతారు, నేర్చుకుంటారు. కానీ దాన్ని నిజ జీవితంలో ఏ విధంగా అప్లై చేసుకోవాలి అన్నది చాలా తక్కువ మందికే తెలుసు. అంటే ఇప్పుడు గీత నుంచి అసలు మన ఆలోచనలు ఏ విధంగా మారుతాయి అంటారు? అందుకే కదమ్మా ఇప్పుడు మోటివేషన్ క్లాసెస్ అన్నీ భగవద్గీతను బేస్ చేసుకొని నడుస్తున్నాయి. కానీ తెలియదు మనకి. ఎందుకు అంటే రాను రాను ఆ పూర్వకాలం సంస్కృతమే ఉంది. అది సంస్కృత భాష. ఆ సంస్కృత భాషలో మనకు చెప్పడం జరిగింది. ఇప్పుడు మనకు తెలియలేదు. ఇప్పుడు అంత ఇంగ్లీష్లోకి వచ్చిన తర్వాత సంస్కృతం వరకు వస్తుంది కాబట్టి అర్థం కాదు. అర్థం కాకపోయేసరికి చదవం. ఇప్పుడు మాలాంటి వాళ్ళకు తెలుగు మీడియంలో చదువుకున్నాం మేము. మాకు ఇంగ్లీష్ రాదు. ఇంగ్లీష్లో ఏదో పుస్తకం ఇచ్చి పుస్తకం బాగుంది మేడం చదువుకోండి అంటే మేము చదువుతామా? తెలుగులో పుస్తకం అయితేనే మాకు నచ్చుతుంది కదా. అంటే ఆ భావాలను ఎక్స్పీరియన్స్ అవుతూ మంచిగా ఎంజాయ్ చేస్తూ చదువుతాం ఆ భాషలో. కాబట్టి దాన్నే మాతృభాష అని అన్నారు. మరి సంస్కృతం ఒకప్పుడు వచ్చేది కానీ ఇప్పుడు రాదు కదా. అలాంటప్పుడు ఏంటంటే అందుకే భగవద్గీతను చిన్నప్పుడే నేర్పించండి అని. అయితే మా అప్పుడు ఏం చేసేవాళ్ళు తాత్పర్యాలు మాత్రమే చదువుకునేవాళ్ళు. అయితే ఏంటి చిన్నజీయర్ స్వామి లాంటి వాళ్ళు మహబూబ్ నగర్లో వచ్చేవాళ్ళు నాన్న మాకు. వచ్చి భగవద్గీత శ్లోకాలన్నీ చెప్తూ జ్ఞానాన్ని పొందండి, జ్ఞానజ్యోతిని వెలిగించుకోండి అంటే 1970 గురించి చెప్తున్నాను. ఇట్లా చిరంజీవి స్వామి లాంటి వాళ్ళ పీఠాధిపతులు వాళ్ళు వచ్చి భగవద్గీతను చెప్పడము, పిల్లలకు భగవద్గీత శ్లోకాలు నేర్పించడము చేసేవాళ్ళు. ఆయన ఒకరోజు సంవత్సరీనాలు చేయడానికి మా ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చి సంవత్సరీనాలు చేస్తున్నారు. అందరికీ వాతలు పెడతారు. సంవత్సరీనం అంటే వాతలు పెడతారు అంతే. శ్రీ వైష్ణవ సంప్రదాయం మడితో వంట చేయొచ్చు వాళ్ళకి అందరికీ. అలా చేస్తుంటే దివ్య చుట్టూ వలయంగా చీకటి అలాగే ఉంది, దానిలో వెలుగు నింప ఎవరికి సాధ్యమని అడిగా నేను. వామ్మో నీ బిడ్డ చాలా తెలివైంది, జ్ఞానవంతురాలే అన్నాడు ఆయన పీఠాధిపతి నన్ను దగ్గరికి తీసుకొని ఆశీర్వదించాడు. అప్పుడు 8వ తరగతి నేను. దివ్య చుట్టూ వలయంగా చీకటి అలాగే ఉంది, దానిలో వెలుగు నింప ఎవరికి సాధ్యం. ఆయన రోజు చెప్తున్నాడు జ్ఞానజ్యోతిని వెలిగించండి, ఆ జ్ఞానంలో వెలిగిపోండి జ్ఞానజ్యోతి అంటే. మా అప్పుడు ఏముండేదన్న లైట్లు లేవు. ఒక చిమినీ పెట్టుకొని ఆ చిమినీ చుట్టూ అందరం కూర్చొని చదువుకునేవాళ్ళం. మేము 8th 10th వచ్చిన తర్వాత మాకు అప్పుడు ఎలక్ట్రిసిటీ రావడం జరిగింది. అంటే లైట్లు పోయినప్పుడు ఆ బల్బులు పెట్టుకొని ఆ బల్బుల కింద చదువుకోవడం అలవాటైంది. దివ్య చుట్టూ వలయంగా చీకటి అలాగే ఉంది, దానిలో వెలుగు నింప ఎవరికి సాధ్యం. అప్పుడు ఆయన పీఠాధిపతి గారు మా అమ్మను పిలిచి, ఇది చాలా పెద్ద వేదాంత తత్వవేత్త అవుతుందమ్మా, దీనికి మంచి జ్ఞానము పుట్టుకతోటే వచ్చింది అని ఆశీర్వదించి దీనికి బాగా చక్కటి మంచి జ్ఞానం వస్తుందని చెప్పారు. సూర్యుడిలో కూడా చీకటి ఉంటుందమ్మా పరిభ్రమణ చెందుతుంటే. అట్లా జ్ఞానం మనకు అందరికీ వచ్చింది అనుకుంటాం, జ్ఞానం రాదు, ఎంతో అజ్ఞానం ఉంటుంది. ఆ అమ్మాయి అడిగింది అదే, దివ్య చుట్టూ వలయంగా చీకటి అలాగే ఉంది, దానిలో వెలుగు నింప ఎవరికి సాధ్యం. ఇప్పుడు నువ్వు భగవద్గీత గురించి అడిగినప్పుడు ఏంటి నాన్న అంటే, భగవద్గీత మనకు అందరికీ నిత్య జీవితంలో ఉపయోగపడదు. భగవద్గీత శ్లోకాలు వల్లిస్తారు చెప్తూనే పోతుంటారు. ప్రతి వాళ్లకు భగవద్గీత అంతా వచ్చు. అందులో ఉన్న అంతరార్థము అవి మనం ఏ టైంలో ఎలా ఉపయోగించుకోవాలో తెలియదు. పాపం ఎవరో చనిపోయినప్పుడు మాత్రం అదేదో శ్లోకం వస్తే ఓహో అనుకునేవాడు, ఒక్కటే గుర్తుంది మనకి. కానీ అలా కాదు. ఏంటంటే మా గురువుగారులు మాకు చెప్పినప్పుడు చెప్పింది నిత్య జీవితంలో మనకి ఎలా ఉపయోగపడుతుంది భగవద్గీత. ఇప్పుడు మోటివేషన్ క్లాసెస్లు ఇప్పుడు ఉన్నటువంటి అట్రాక్షన్స్ ఇవన్నిట్లో కూడా భగవద్గీతను బేస్ చేసుకొని నేను రాసిన విశ్వ నియమాలు విశ్వ రహస్యాలు కూడా భగవద్గీత అంటూ ఉందమ్మా. ఆ భగవద్గీత ఎవరికి చదవటం లేదు. భగవద్గీత గురించి రాస్తే కొంతమంది చదువుతారు, మోటివేషన్ అంటే కొంతమంది చదువుతారు. దానికి దీనికి సంబంధంతో ఒక మంచి పుస్తకం రాయాలని 15 ఏళ్ళు నేను రీసెర్చ్ చేశాను. ఏదో ఒకటి రాయాలి, కొత్తదనంగా ఉండాలి. ఇప్పుడు పడుతున్న మనుషులు ఎవరు కష్టాలను అనుభవించకూడదు, వాళ్ళు హ్యాపీగా ఆనందంగా సంతోషంగా ఉండాలి అన్నది నా మనసులో ఒకటి అనమాట. అలాగే దాంట్లో భగవద్గీతలో ఒక శ్లోకం ఉంది నాన్న, క్రోధాద్భవతి సమ్మోహ స్మృతిభ్రంశాత్ బుద్ధినాశా ప్రణశ్యతే అని ఉంది. అంటే ఎవరికైనా ఒక కోరిక కలుగుతుంది. ఆ కోరిక కలగడం మూలంగా అతనిలో ఏమవుతుంది, కోరికను గురించి ఆలోచించగా ఆ కోరిక మీద అతనికి ప్రీతి కలుగుతుంది. ఆ ప్రీతి కలిగి కోరిక తీరకపోతే కోపం వస్తుంది, కోపంతో అవివేకం అవుతుంది, అవివేకంతో బుద్ధినాశనం జరుగుతుంది, బుద్ధినాశనం జరిగి పూర్తి చెడిపోయినవాడు అవుతాడు. ఒక అమ్మాయిని ప్రేమించాడు వాడు, ఆ పిల్లనే కావాలని తపన చెందాడు వాడు. ఆ పిల్ల ఇష్టపడలేదో ఏదో కారణం వల్ల వీళ్ళిద్దరి మధ్యన
బెడిసి కొట్టింది, స్నేహం ఏదో. వీడికి కావాలన్న కోరిక బలంగా పెరిగి పెరిగి అది కోపంగా మారింది, కోపంగా మారి కక్షగా మారింది. అప్పుడు బుద్ధి పని చేయక పోయి యాసిడ్ వేయడమో ఆ పిల్లని చంపడమో చేస్తాడు వీడు. ఇది నిత్య జీవితంలో మనకు ఉపయోగపడదు. ఇంకొకటి ఏమిటిది, ఏదైనా విపత్కర పరిస్థితి మనకు వస్తుంది. మన జీవిత కాలంలో కూడా మనకి ఏదో ఒకటి వస్తుంది, ప్రతి మనిషికి వస్తుంది నాన్న. వచ్చినప్పుడు అసలు నా జీవితం అంటే ఏమిటి? భగవద్గీతలో ఏం చెప్పాడు? నువ్వు ధైర్యంతో యుద్ధం నీ ధర్మం నువ్వు చేయన్నాడు. అయితే నన్ను కూడా వచ్చి అడిగాడమ్మా చాలా, నేను ఎవరినో హత్య చేయాలనుకున్నాను, చెయ్యొచ్చు కదా, నా ధర్మం నేనంటే నువ్వు హత్యలు చేసేవాడు వారిని. మనం హత్యలు చేయడం మనిషి ధర్మం కాదు, అది పాపం కింద లెక్క అవుతుంది. కాబట్టి అక్కడ ఏమన్నాడు, నీ ధర్మాన్ని నువ్వు చెయ్యి అన్నాడు. ధర్మో రక్షతి రక్షిత అన్నారు. అంటే మన వేదాంత పురాణాల్లో మొత్తంలో చెప్పింది ఏంటమ్మా అంటే, ధర్మము అనేది ఒకటి. ఏదైనా విపత్కర పరిస్థితి వచ్చినప్పుడు భగవద్గీతను చదవండి, నిత్యం చదువుతూ పోతుంటే అది రేపొద్దున మీరు డిసప్పాయింట్ కాకుండా లైఫ్లో ఎన్నో ఇబ్బందులు వస్తే అన్నిటికీ సమాధానం లభిస్తుంది అని అన్నారు. కానీ తాత్పర్యం ఒకటే చదివితే మనకు అర్థమవుతుంది, కానీ శ్లోకాలు చదివితే ఈనాటి జనరేషన్కి అర్థం కాదు. అందుకని ముసలోళ్ళైనాక 60-70 ఏళ్ళ చదువుకునేది భగవద్గీత, ఇవాళ ఎందుకమ్మా మాకు అంటున్నారు. కానీ అందులో ఉన్నటువంటిది ప్రతిదీ కూడా మన జీవితాలకు, నిత్య జీవితంలో ప్రతి వాళ్లకు అవసరమైనటువంటిదే. ఇంకొకటి కూడా ఉంది, ఏదైనా విపత్కర పరిస్థితి, హస్బెండ్ అండ్ వైఫ్ హరాషులు జరుగుతాయి, లేదా ఆస్తి పెంపకంలో గొడవలు వస్తాయి, ఏదో ఒక విషయంలో మన మనసు కలతపడి ఉంటుంది. కలతపడి ఉండి ఏమిటి అంటే, భగవద్గీతలో ఒక మాట చెప్తాడు నాన్న. ఏమని చెప్తాడంటే, చూడు నాన్న, నీదనే వస్తువు అయితే అది నీకు ఎప్పటికీ ఉంటుంది, నీది కాలిపోతుంది. ఎంత గొప్ప సత్యం నాన్న. ఆ చిన్న సత్యాన్ని మనం అర్థం చేసుకుంటే జీవితంలో గొడవలు పడతామా ఒకళ్ళతో ఒకళ్ళు? మనం పడలేము. కాబట్టి అది నాదైతే నాది అవుతుంది, లేకపోతే పోదు. ఊడిపోయే ముక్క ఎన్ని రోజులు ఉంటుంది, తుమ్మితే ఊడిపోయే దుక్కు ఎన్ని రోజులు ఉంటుంది. ఆ చిన్న సత్యము అందులో భగవద్గీతలో గొప్ప సత్యంగా ఉందన్నమాట. కాబట్టి ఏదైనా విపత్కర పరిస్థితి వచ్చినప్పుడు నీ ధర్మాన్ని నువ్వు చెయ్యి అన్నాడు ఆయన. తర్వాత ఇంకొకటి ఏమిటంటే, దాంట్లో భగవద్గీతలో చెప్పినటువంటి అత్యద్భుతమైనటువంటి కృష్ణుడు నేనే దేవుణ్ణి అని అన్నాడు. అంటే మనిషి రూపంలో ఉండే ఎవ్వరు కూడా దేవుళ్ళు కారు. ఇక్కడ దేవుడు అనేది ఒక ఎనర్జీ. ఈ విశ్వం మొత్తానికి ఆయన విశ్వరూప సందర్శనలో మంచిగా చెప్తాడు మనకి. ఏమని చెప్తాడు? నేను నా విశ్వరూప సందర్శన నీకు చూపిస్తున్నా, నువ్వు మామూలు కళ్ళతో నువ్వు చూడలేవు, చూడరా నాయనా అన్నాడు. అన్నప్పుడు విశ్వం మొత్తం కనిపించింది. అంటే విశ్వము అంటే ఏంది? సూర్యుడు, చంద్రుడు, గ్రహాలు, ఒక ఎనర్జీ పాయింట్ చుట్టూ గ్రహాలన్నీ తిరుగుతున్నాయి, ఓవల్ షేప్లో తిరుగుతున్నాయి. అన్నిటినీ రౌండ్గా తిరిగితే తిరగా సైన్స్ స్టూడెంట్స్ అందరికీ తెలుసు, పడిపోయి ఎలక్ట్రాన్స్ ప్రోటాన్స్ చనిపోయే అవకాశం ఉంటుంది. ఒక పాజిటివ్ ఎనర్జీ పాయింట్ డిస్టెన్స్గా తిరుగుతున్నప్పుడు అవి నశించవు. అలాగ ఓవల్ షేప్లో మనకు ఇన్ని గ్రహాలను విశ్వాన్ని నడిపిస్తున్న అద్భుతమైన ఇంతనా అంటే ఎంత అని వర్ణించలేము. భూమి ఒక్కటే గ్రహము, అట్లాంటివి ఎన్ని గ్రహాలు ఉన్నాయి? చంద్రమండలము, సూర్యమండలము, శుక్రుడు, శని, అంగారకుడు, అన్ని గ్రహాలు. అవి కాక మనకు తెలియనివి ఇంకా ఎన్ని లోకాలు ఉన్నాయో. అన్నిటిని కూడా కాపాడుతూ, అన్నిటిలో కూడా ఎనర్జీనిస్తూ, నేను శక్తిని అంటే ఒక ఎనర్జీని నేను అని చెప్పాడు ఆయన. మీలో కూడా ఆ ఎనర్జీని కొంచెం ఉంది, నా దగ్గర మొత్తం ఉంది. సెల్ ఫోన్లో చిప్ ఉంది, సెల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టుకుంటుంది. నువ్వేం చేస్తావు? చిన్న చిప్ ఛార్జింగ్ చేసుకుంటావు. ఎలక్ట్రిసిటీ ఒకటే, పిన్నులు మారుతాయి అంతే. నువ్వు ఇంగ్లీష్ హిందీ వాడువో, మరాఠీ వాడువో, ఏదో ఉంటుంది. పిన్ను ఒకటే, పిన్ను మారుతుంది అంతే. కానీ అందరికీ విశ్వం ఒక్కటే. అదే సైన్స్. సో అందరి దగ్గర కూడా ఆ శక్తి ఉంది అంటారు. అందరి దగ్గర కూడా ఆ శక్తి ఉంది. ఆ శక్తిని ఎలా వినియోగించుకోవాలో చెప్పడం జరిగింది భగవద్గీతలో. అంటే మనం ధర్మాన్ని పాటించాలి. ధర్మో రక్షతి రక్షిత. నీ ధర్మాన్ని నువ్వు పాటిస్తే నీకు జీవితం బాగుంటుందని చెప్పాడు ఆయన. అత్యాశకు పోకూడదు. ధర్మము అంటే ఏంది? నువ్వు భార్యాభర్తలు ఇద్దరు ఉన్నాడు, పక్కింటి ఆయన బాగున్నాడు, అమ్మాయి ఇలా పోకూడదు. అది ధర్మం. భార్యతోటే కాపురం చేయాలి, అతను కూడా ఇంకో అమ్మాయి ఏదో ఉంటుంది, కానీ వెళ్ళకూడదు. ఇది ధర్మము. అంటే కుటుంబ వ్యవస్థ, సంప్రదాయాల గురించి చక్కగా చెప్పి వాటిని పాటించమన్నారు. ప్రతి ఒక్కళ్ళు భగవద్గీతలో ఉన్నటువంటిది తాత్పర్యాన్ని మాత్రమే చదువుకున్నట్టయితే కనుక తప్పనిసరిగా అది మనకెప్పుడో ఒకప్పుడు మన జీవితానికి ఉపయోగపడే మంచి మాటలు ఇంగ్లీష్లో కూడా ఉన్నాయి, తెలుగులో కూడా ఉత్పత్తి తాత్పర్యాలు. దాన్ని చదువుకొని జీవితాలు హ్యాపీగా, ఆనందంగా, సంతోషంగా గడపండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్.